Take the guy. Yeah. ఇక్కడెక్కడ ఉందన్నారే? ఎక్కడ కదే? ఇదే కిరవాణి కంపెనీ. అక్కాయిలు బావలు కావాలా? కొత్త బావలు ఉన్నారు. ఫ్యామిలీ టైప్ ఉంది, స్టూడెంట్ టైప్ ఉంది. వస్తారా? వెళ్దాం అంటే పదండి. కిరవాణక్కన్నా ప్యాసింజర్లు వచ్చారు. వెల్కమ్ వెల్కమ్, రండి కూర్చోండి. అబ్బాయిలు చూసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. నూరా కమాన్ రా. ఆవు నిత్య పెళ్లి కూతురా? ఆవు లేదు, గేదె లేదు. త్వరగా బేరం తెగొట్టు. సరుకు ఫ్రెషేనా? 6:30కి తాళి కట్టి 7:30కి నీ ముందు నిలబెట్టా. ఇంతకన్నా ఫ్రెష్ ఎక్కడ దొరుకుతుంది? ఏమండి, ఏమిటిది? గర్భాధానం. అంటే నిన్ను నేను అమ్మేస్తున్నాను. నిన్ను అమ్ముకోవడానికి నేను కొనుక్కుంటున్నాను. నో, ఇది అన్యాయం, అక్రమం. ఏమండి, నేను మీకు ఏ అన్యాయం చేశానని నా గుర్తుకొస్తున్నారు? సైలెన్స్ బాబు, సైలెన్స్. ఎంత? 25. 10. 10 పెళ్లికే అయింది. పోనీ 15. గెట్టదు, 20 చేసుకో. కాదంటే చెప్పు, కాంతార కంపెనీకి అమ్మేస్తాను. ఏమండి బాబు, క్వైట్ ఫైనల్ గా 17.5. ఓకే సరే, కొట్టించు. ఏమండి, నన్ను అన్యాయం చేయకండి. ఏ బాబు, సైలెన్స్ అని చెప్తే వినిపించుకోవే. ఏ రౌడీస్, క్యాష్ దగ్గరికి వెళ్ళి క్యాష్ తీసుకో. ఏమండి, మీకోసం కన్నవాళ్ళని అందరినీ కాదనుకుని వస్తే నాకు ఇంత ద్రోహం చేస్తారా? కొత్త గీత ఎస్, సేల్స్ కౌంటర్లోకి ఎక్కించావా? నా తూటాల రాణి గారి చెయ్యి పడాలి, షో కేస్ లో పెట్టాలి. తూటాల రాణియా? ఆవిడెవరు? అసలు ఈ బద్రి అంటే ఎవరనుకుంటున్నారా? ఈ బద్రి లేనిది ఈ కాలేజ్ లేదు, ఈ కాలేజ్ లేనిది ఈ బద్రి లేడు. ఈ అమ్మాయిలు అమ్మాయి నా గురించి మీకు ఇప్పుడు మంచి ఎంటర్టైన్మెంట్ చూపిస్తాను. వాళ్ళని ఇటు పిలవనరా. హలో బాసు, రండి బాసు. ఎరా, మీరు కాలేజ్ కొత్త కదా? మొన్న గుడ్ మార్నింగ్ చెప్పారు కదా? చెప్పామన్నా. ఎరా, కాలేజ్ కొత్త, సీనియర్ కి గుడ్ మార్నింగ్ చెప్పడం తెలీదా? తెలిస్తే మేము చెప్పమేంటి అన్నా? మీరు లెక్కల్లో మనం చెప్తున్నట్టుందన్నా. నాకు కూడా అలాగే అనిపించిందిరా. అవునన్నా. నువ్వేదో అర్థం కాని భాషలో తిడుతున్నావు. అర్థమయ్యే భాషలో చెప్తే మీకు అర్థమవుతుందని. అయితే ఇప్పుడు నువ్వు బట్టలు ఉడిదీసి క్లాస్ రూమ్ లో అన్ని పీరియడ్లు అలా కూర్చోవాలి. రై ఇప్పరా. జస్ట్ మినిట్, నా బాడీతో మీరు ఆడుకోవద్దు ప్లీజ్. రై, నేను ఈ కాలేజ్ కి 2 సీనియర్ ని. నేనేది చెప్తే అదే తప్పదా? తప్పదు. తప్పదు కదా? ఓకే 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 ఓకే, నీ ధైర్యాన్ని మెచ్చానురా బచ్చా. నువ్వేంట్రా వెరైటీగా ఉన్నావు? జీనియస్ వా? లేదన్నా. అన్నా ఏంట్రా అన్నా? నేనేమన్నా రౌడీనా? సీనియర్స్ ని సార్ అని పిలుస్తారు, అది చాలు. అలాగే సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే ఇప్పుడు నువ్వు ఈ బల్లి నీ పైన జేబులో వేస్తాను. 10 నిమిషాలు కదలకుండా ఉండాలి. వద్దు సార్, కప్పలు బలులు అంటే నాకు చచ్చేంత భయం సార్. తప్పదు మరి, నువ్వు వేసుకోకపోతే నేను వేస్తాను. వద్దు సార్, నేను వేసుకోలేను, మీరు వేయలేరు. వేయించుకోవాలి మరి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఇలా అయితే లాభం లేదు కానీ ముందు వాడిని గట్టిగా పట్టుకోండిరా. అది ప్యాంటు జేబులో మాత్రం వేయదు, చొక్కా జేబులో వేయండి.
సీనియర్ సార్, వీడు బ్యాంక్ లో వేయద్దంటే ఖచ్చితంగా ఏదో విషయం ఉండాలి సార్. సార్ వద్దు సార్, సార్ వద్దు సార్. ఏ చేస్తున్నా సార్, వద్దు సార్. ఏ చేస్తున్నా పెట్టేసా అది అలాగే. తెలుసునా? అది ఇప్పుడు వదిలేస్తా. ఏమైందన్నా నీకు? పళ్ళే మాడిపోయిందిరా. ఇంకా నన్ను ఏం అడగొద్దు. జీవితంలో ఇంకెవడు పాయింట్లో కాదు కదా, నా పాయింట్లో కూడా చేయి పెట్టుకుంటా. కంగారు పడకండి, నేను ఇది పోస్ట్ మ్యాన్ ని. అయితే నా చుట్టూ తిరగడం ఎందుకు? నేనేమైనా పోస్ట్ డబ్బా అనుకున్నావా? నాకు సైకిల్ ఎక్కడే కానీ దిగటం రాదండి. ఏదైనా మోపు కోసం ఎత్తుకుతున్నాను. అయ్యో పాపం, నా భుజం మీద చెయ్యేసి థ్యాంక్స్ అండి. మావారు అంతే, సైకిల్ దిగడమే గానీ ఎక్కడం రాదు. రోజు నేను ఎక్కించాల్సిందే. ఏమిటి ఇది? ఎవరితరు? నా బదులు వీడిని తెచ్చుకున్నావు కొంప తీసి. ఈ టపాంగుత్తి ఈ వీధికి పోస్ట్ మ్యాన్. ముందు ఇవ్వరా? ఏమయ్యా, నాకేదైనా ఉత్తరం ఉందా? అవునండి. మరి మాకు పేరు పి హనుమంతరావు. లేదండి. ఏమండి ఏమండి, ఇవాళ మాకు ఉత్తరం రాలేదట. మీ ఉత్తరం ఒకసారి ఇస్తారా? చదువుకుని ఇచ్చేస్తాను. ఏమిటి, ఉత్తరం చదివిస్తావా? మా తల్లి ఉత్తరం చదివిస్తుందట. ఇంకా నయం, సిగరెట్ కాల్చిస్తాను. పోనీ అదేనా ఇవ్వండి, మా వారు కాల్చి ఇచ్చేస్తారు. నా తల్లి సలహాయురా బాబు అంటే గోళ్ళ దూకు, గెడ్డల గోకు అని ఇలా కాళ్ళు చేతులు ఎరగొట్టిస్తావా? ఊరుకో బాలు, ఇచ్చిన ప్లాను పవర్ఫుల్ దే. కానీ సొంత మామే నిన్ను ఇలా చితకతంతాడు అనుకోలేదు. శాడిజం అండి, శాడిజం. ఈ సమస్యకు ఒక్కటే పరిష్కారం. అదేంటో చెప్పు. ఉప్పు మీద పన్నేస్తే గాంధీ గారు ఏం చేశారు? ఉప్పు తినడం మానేశారు. అంటే నువ్వు అనేది మన వాడిని సంసార సుఖం మానేమంటావా? అబ్బా మామ, ఉప్పు సత్యాగ్రహం చేశాడు. కరెక్ట్. ఆంధ్ర కోసం పొట్టి శ్రీరాములు ఏం చేశారు? ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. కరెక్ట్. నువ్వు చెప్పేదేంటి? మన వాడిని పస్తులతోనే పొమ్మంటావా? కట్టుకున్న పెళ్ళాం కోసం కన్ను మూసినా పర్వాలేదు. ఈ రోజు నుంచి మన బాలు ఆ మిలిటరీ మామ ఇంటి ముందు నో ఫుడ్ నో బెడ్ అనే దీక్ష చేస్తాడు. దాంతో ఆ కసాయి మిలిటరీ కరిగిపోతాడు. శాబాష్. వెరీ గుడ్. ఏ చెప్పావే. అయినా నీకు ఇన్ని తెలివితేటలు ఎప్పుడు వచ్చాయే? నేను మీ భార్యనండి. మీ అడుగుజాడలు నడుద్దామని నేను కరెంట్ షాక్ ఇచ్చుకున్నాను. శభాష్. బాలు, ఇంకా ఆలస్యం దేనికి? నో ఫుడ్ నో బెడ్. బాలు అమర్ రహే. వారిని మామా. బాలు జిందాబాద్. బాలు జిందాబాద్. శోభనం జరుగాక. కంగ్రాట్స్. డియర్ కామ్రేడ్స్, ఈ రోజంతో శుభదినం, ప్రేమకి పర్వదినం. చూడండి ఈ విచిత్రం. ఆడపిల్లల తండ్రులారా, ప్రేమికుల పెద్దలారా, మీ ఐస్ తెరవండి. అల్లుడనే కనికరం కూడా లేకుండా పాత సామాన్ల బుట్టలా చెత్త కుప్పలా కొట్టి పారేసిన మామకి బుద్ధి చెప్పాలి. దెబ్బకి దెబ్బ తీయాలి. అవును మామా. ఒకసారి అయిపోయింది, రెండోసారి అయిపోయింది, ఇప్పుడు వాడు రావడం మూడోసారి. మనం ఒట్టి వెధవలం అని తెలుసుకున్నాడు. చూడండి, ఇంకో 2 సార్లు వాడు వచ్చాడు అనుకోండి, మన అమ్యూజ్మెంట్ పార్కు జూదానికి పనికిరాదు, శవాన్ని తగలట్టడానికే పనికొస్తుంది. అంచేత అయ్యా, నా మాట విని తమరు ఏమీ ఆలోచించకుండా యూజ్ యువర్ గుడ్ ఆఫీసర్. ఐజీ లెవెల్లో హైదరాబాద్ కు ఫోన్ కొట్టండి. కొట్టొచ్చు, కానీ పంతులు హైదరాబాద్ లెవెల్లో ట్రై చేస్తే మన ఢిల్లీ లెవెల్లో మూసేస్తారు. నువ్వు ఒక్క విషయం గుర్తుపెట్టుకో, పొయ్యి మందే, కట్టెలు మనవే, నిప్పు మందే కదా అని పొయ్యిలో చేయబెడితే ఏమవుతుంది? కాలుతుంది. అంచేత పట్టకారుతో నిప్పును ముట్టుకోవాలి. చూద్దాం పట్టకారు దొరక్కపోతుందా. హలో, ఉన్నారు, తమరెవరు? నేను ఎస్పీని మాట్లాడుతున్నాను. గోపాలరావు గారు ఉన్నారా? ఎస్పీ గారా? నమస్కారం సార్. ఎస్పీ గారు. ఎస్పీయేనా? ఇలా
ఆ విషయం కూడా మాట్లాడేయండి. హలో, నమస్తే నమస్తే. నేను నిన్న హైదరాబాద్ వెళ్ళానండి, సీఎంతో పనుండి. ఏమిటమ్మా అతని ప్రాబ్లం? నన్ను పెళ్ళాడి కాపురం కూడా చేశారు, కానీ నన్ను పెళ్ళామని ఒప్పుకోరు. నేనెవరో తెలియదంటారు. ఇంకేమంటాడు? నేనెవరితోనో కలిసి తనని చంపడానికి ట్రై చేస్తున్నానంటారు. నోట్ దిస్ పాయింట్. ఇంకా తను ఒక పెద్ద ఫాక్సింగ్ ని పెళ్లి చేసుకుంటానంటారు. అనేసాడు. నోట్ డౌన్. పిచ్చి పిచ్చిగా ముదిరిపోయింది అన్నమాట. చాలా కాంప్లికేటెడ్ కేసే. పద ఒకసారి అతను టెస్ట్ చేద్దాం. ఎక్కడున్నాడు? ఓహో, ఇక్కడున్నావా నాన్న? నీ పేరేమిటి నాన్న? నాని. నాని, ఎలా ఉంది? మంటగా ఉంది. ఎందుకు? ఏంటి బాబు, నాకు పిచ్చి లేదు, అయినా పిచ్చి ఆసుపత్రికి తీసుకొచ్చారు. అవునా? అవును, నన్ను తీసుకొచ్చిన పిల్ల మీతో ఏం చెప్పింది? నేను తన మొగుడు నేను చెప్పిందా? చెప్పింది. నమ్మొద్దు, అదెవరో నాకు తెలియదు. అది నా పిల్లం కాదు. ఖాళీ అయిపోయింది. ఖాళీ అయిపోయిందా? ఇంకోటి చెప్తాను వినండి. ఆ పిల్ల ఇంకోటి కలిసి నన్ను మర్డర్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది కూడా ఖాళీ అయిపోయింది. ఇదేంటి, అన్ని టాలీ అయిపోతాయి. డాక్టర్ గారు, త్వరలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నా. ఎవరా అమ్మాయి? మంచి పాప్ సింగర్. అన్ని టాలీ అయ్యాయి. బాయ్స్, డాక్టర్ గారు నన్ను త్వరగా పంపించారా? మాతో కోఆపరేట్ చేయి, త్వరగా పంపించేస్తాం. మీరేం చెప్తారు చేస్తాను. ఈ డ్రెస్ వేసుకున్నా ఓకే. తీసుకెళ్ళండి. ప్రెసెంట్ పిచ్చోళ్ళు వేస్తున్నారు కదా. ముందు లోపల వేసండి అయ్యా. వేయండి. పిచ్చి బాగా ముదిరిపోయింది. పాపం చిన్న కుర్రాడు, డెఫినెట్ గా తగ్గుతుంది. నువ్వేం కంగారు పడకమ్మా. కష్టాలు మనుషులు కాక మామూలుకి వస్తాయా? బాబాయ్ గారు, ఊరుకోమ్మా. గట్టిగా పట్టు. అయ్యగారండి, ఓ మాట చెప్పమంటారండి? ఒళ్ళు పడుతూ చెప్పు. తమరు కరణీకం చేసేటప్పుడు మహారాజలా కనిపించేవారండి. ప్రభుత్వం ఆ కరణీకాలు లాగేసుకున్నాక తమరు తోక దగ్గర కోతిలాగా, బొచ్చు పీకేసిన కోడి పిల్లలాగా చాలా జాలిగా కనిపిస్తున్నారండి. నువ్వు పిచ్చెక్కిన కుక్క పిల్ల కనిపిస్తున్నారా? కోతి పిల్ల కోడి పిల్ల అనకపోతే జాలిగా కనిపిస్తానని చెప్పాడు వచ్చు కదా. ఒడిపట. ప్రభుత్వం మన పొజిషన్ లాక్కుంది కానీ పవర్ లాక్కోలేదురా. ఇప్పటికీ ఊళ్ళో రాతకోతలు జరగాలంటే ఈ కారణమే కావాలా? ఇంగ్లీష్ ఉత్తరం ముక్క చదవాలంటే ఈ కారణమే రావాలా? పోతే పోయిందండి యాభై కరణీకం. అది ఉన్న రోజుల్లో కావాల్సినంత నొక్కేశాడుగా. ఎంత నొక్కేసినా మన ఖర్చులు మనకు ఉంటాయిరా. ఇప్పుడు చిత్రానికి పట్టు చీర కావాలనుకో, శవలకి దుద్దులు కావాలనుకో, మనమే కొనివ్వాలి. మనకెందుకండి సౌరు తీసుకోవటం? దానికి చాలా మంది ఉన్నారుగా. ఎంతమంది అయినా ఉండొచ్చురా, కానీ మనం అంటే దానికి స్పెషల్ మోజు. అబ్బా, బ్రహ్మాండమైన మన ఫిగర్, అదిరిపోయే మన ఫేసు, దళదళలాడించే మన మెల్లిగా 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 ఎంతమందికి ఉంటారా? మరి మనం వెళ్ళిన రోజే దానికి శివరాత్రి. అంటే తమరు వెళ్ళిన రాత్రి దానికి జాతర అన్నమాట. మరి ఏంటనుకున్నావురా? మనం వెళ్ళామంటే ఆ రాత్రి మంచం కోళ్ళు ఇరిగిపోవాలి. మరి మనం మాలిష్ చేసిన ఒళ్ళంటే ఉక్కు ముక్కలాగా ఉండాలి. మరి చెయ్యొదిలి. నమస్కారం అండి కనకయ్య. మిమ్మల్ని పాలు మా ఏర్భద్రం గారు పిలుచుకురమ్మన్నారు. వడ్డీలు వీరభద్రయ్య మనల్ని రమ్మన్నాడంటే ఏదో అప్పు లిటిగేషన్ అయి ఉంటుంది. అయ్యరు, సాంబార్ చేస్తే మీ ఎర్రవోళ్ళ చెయ్యాలి అయ్యరు. ఎవడ్రా అయ్యరు? ఈ మెస్ కాంట్రాక్ట్ తీసుకునేటప్పుడు మనవాడని తెలిస్తే మన వాళ్ళు అయ్యరని బిల్డప్ ఇచ్చా. ఇచ్చి చచ్చినందుకు గాను ఆ సాంబారు కాయలేక చస్తున్నా. దాన్ని బాగా తాగి మత్తెక్కి నా మీద వాగుతావా? నేనేం వాగానయ్యరు? బయటికి పోతావా? పొయ్యిలో కట్టి తీసుకొచ్చి నోట్లో తొయ్యమంటావా? ఇదిగో అమ్మాయి రాధాబాయ్. నా పేరు రాధాబాయ్ కాదు, పుతిలీబాయ్. పుతిలి. ఏమిటో ఎప్పుడు నీ పేరు సగం మర్చిపోతుంటా. ఆ బాయ్ మాత్రం గుద్దినట్టు గుర్తుంటుంది. ఆ చట్నీకి నిటివు. ఇదిగో బాబు, ఇప్పటికే 4 సార్లు వేయించుకున్నావు. చట్నీలు ఎవరు 10 సార్లు వేయరు. నమస్కారం సార్. నమస్కారం. ఎవడవయ్యా నువ్వు? నీ వ్యధో మర్యాదతో కేజీ చట్నీ నేలపాలు చేసావు. ఓ సారీ. ఏంటి నీ కథ? అబ్దుల్లా కాలేజీలో కొత్తగా లెక్చరర్ గా జాయిన్ అయ్యాను. నా పేరు ఆమీర్ ఖాన్. అయితే ఒక చిన్న హెల్ప్ కావాలి. ఏంటా హెల్ప్? అమర్నాథ్ శాస్త్రి అని నాకు ఫ్రెండ్ ఉన్నాడు. ఉంటే ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ గా మీ మెస్ అడ్రస్ ఇచ్చాను. ఇస్తే నన్నేం చేయమంటావు? అది కాదండి, ఆయనకి ఏమైనా ఉత్తరాలు వస్తే కాస్త దాచిపెట్టండి. ఉత్తరాలు టెలిగ్రాములు నేను దాచలేను నాయనా. ఎప్పటికప్పుడు టచ్ లో ఉండి తీసుకెళ్ళు. ఏంటయ్యరు, వీధి చివరి కనపడుతున్నాయి కేకలు? ఏదైనా ఆమోదం అరుస్తున్నావు? అబ్బాయి ఏం లేదండి, ఉత్తినే.
మీరు కూర్చోండి ఆ? కూర్చోండి నువ్వు లోపలికి వెళ్ళి నీ సైజు బోండాలు తీసురా అట్లాగే వెళ్ళు. ఆ, ఏంటి అలా చూస్తున్నావు? నేను చెప్పిన పనులు చేసావా? చేశాను సార్. ఏం చేసావు? మీ రూమ్ అంతా ఫెనాలిస్ తుడిచేశాను సార్. మీ బట్టలన్నీ లాండ్రీ నుంచి తీసుకొచ్చేసాను సార్. మీ రూమ్ కర్టెన్స్ కూడా చేంజ్ చేశాను సార్. అలాగే టీ కాసి ఫ్లాస్క్ లో పోసించాను సార్. మీరు చెప్పారు కదా సార్, మీ మంచం కింద స్పోర్ట్స్ సామాన్తో బొట్టుకడి తీసుకురామని తీసుకొచ్చాను సార్. నన్ను కాలేజ్కి వెళ్ళమంటారు సార్? కాలేజీకి వెళ్తావా? ఈ సామాన్లన్నీ నేను చెప్పినందుకు ఇచ్చేసి అప్పుడు వెళ్ళు. ఎడా అలాగే సార్. ఎదవ తెలివితేటలు. ఎడా ఇదిగోండి అక్కడ నాప్కిన్ పెట్టాలని తెలీదా? వెర్రి పీనుగా లే. ఇందుకా పిలిచింది? ఏదన్నా అంటే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? అబ్బే ఏం లేదు, పార్సెల్ సరిపోయిందా లేదని అడుగుతున్నా. ఓకే. ఏది శాశ్వతం కాదు. రోడ్డు మీద ఎన్ని వాహనాలు తిరగడం లేదు, ఎన్ని ప్రమాదాలు జరగడం లేదు. ఏయ్, కళ్ళు క్రాఫ్ట్ లో పెట్టుకుని నడుస్తావంటే బుద్ధి లేకుండా. వాడే 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 చేస్తున్నా, వాడే చేస్తున్నా. నీళ్ళు తెచ్చు. వాడే. ఏమిటిది? తాళాలు మూర్ఛగది భూలోకం. కాదు. ఎవడా వెళ్తున్నవాడు? అతగాడా మా కాలేజీలో లెక్చరర్, పేరు అమీర్ ఖాన్. అమీర్ ఖాను కొబ్బరికాయ, ఆ? కొబ్బరికాయ అమీర్ ఖాను, కొబ్బరికాయ అమీర్ ఖాను, అమీర్ ఖాను కొబ్బరికాయ అయిపోయాడంతే. రండి అల్లుడు గారు. అలా పడిపోయాడ్రా? శుభం గాజు పగిలితే శుభం అంటారు. ఏం శుభం లేండి అన్నయ్య గారు. గాజు పగిలితే అసలు రంగు బయటపడుతుందని నా భయం. ఓ అద్దం పోయింది కదా, ఆ కళ్ళజోడు తీసేయండి అల్లుడు గారు. పర్వాలేదండి, ఇది ఉంటే సగం పరువైనా దక్కుతుంది. రండి. కాకి చూపు చూసుకుంటూ జాగ్రత్తగా పద. Take 63, take 91, take 100, take 125. ద్రోహంతో మా మధ్యతనాన్ని వంచి, దౌర్జన్యంతో మా ఆలయాల్ని కూలదూసి, దుర్మార్గంతో మా సంస్కృతిని నాశనం చేసి, దోపిడీతో మా సంపదని సొంతం చేసుకొని, నీది అనేది ఏదీ లేని ఈ దేశాన్ని నాది అనే స్థితికి వచ్చిన నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే న్యాయబద్ధమైన కట్ల యుద్ధములకు రమ్ము. మా హైందవ వీరుల పొగతనం ఏమిటో చూపిస్తాను. వీళ్ళందరి చేత క్లాస్ పట్టిస్తావా? ఈ సంగతి చూస్తా, ఈ సంగతి ఇండస్ట్రీలో లేకుండా చేస్తాను.